హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్. ఈరోజు నేను డిఫరెంట్ హల్వా రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. శివరాత్రి స్పెషల్గా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ హల్వా రెసిపీ మీరు శివరాత్రికి శివుడికి నైవేద్యం కూడా పెట్టొచ్చండి. ఒకసారి ట్రై చేయండి. హల్వా అయితే మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరని అనుకుంటున్నాను. సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటుంది. రెసిపీ చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టి 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని దీనిపైన చిల్లీలు గిన్నె పెట్టి అందులో నేను 1/2 కిలో కన్నా తక్కువ 1/4 కిలో కన్నా ఎక్కువగా ఉండే ఈ స్వీట్ పొటాటోని శుభ్రంగా వాష్ చేసేసి చివర్లు కట్ చేసేసి ఈ విధంగా ఇందులో వేసేసి ఆవిరి పైన 15 నిమిషాల పాటు ఉడికించుకున్నానండి. ఈ స్వీట్ పొటాటో హల్వా టేస్టీగా చాలా బాగుందండి. సాఫ్ట్గా ఉంది. 15 నిమిషాల తర్వాత స్వీట్ పొటాటో ఉడికిందో లేదో ఒకసారి చాక్తో చెక్ చేసుకుంటే తెలిసిపోతుందండి. ఈ విధంగా ఉడికిన స్వీట్ పొటాటోని చిల్లీల గిన్నెతో పాటు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టి 15 నిమిషాల పాటు చల్లారనివ్వాలన్నమాట. చల్లారేక పైనుండే స్కిన్ని రిమూవ్ చేసుకొని చక్కగా మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి. హల్వా పలుకు పలుకుగా ఉండాలనుకొని నేను ఈ విధంగా మ్యాషర్తో మ్యాష్ చేశానండి. లేదు పూర్తిగా సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే మీరు తురుముకుంటే బెస్ట్ అండి. క్యారెట్ తురుముకున్నట్టే దీన్ని కూడా తురుముకుంటే అంతా కూడా మనం హల్వా చేసుకునేటప్పుడు మ్యాష్ అవుతుంది. ఇలా మ్యాషర్తో మ్యాష్ చేసుకుంటే అక్కడక్కడ చిన్న పలుకులా ఉంటుందన్నమాట. ఈ విధంగా మ్యాష్ చేసుకున్న స్వీట్ పొటాటోని ఇప్పుడు పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 1/2 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలండి. నార్మల్గా మీ దగ్గర చెక్కి బెల్లం ఉన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఇందులో యాడ్ చేసుకోండి. లేదంటే పంచదారతో కూడా చేసుకోవచ్చు. 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని చక్కగా ఈ బెల్లం కరిగినంత వరకు మీడియం ఫ్లేమ్లో కరగబెట్టుకోవాలి. ఆ తర్వాత చక్కగా బెల్లం కరిగిన దాంట్లో మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటోని ఇందులో యాడ్ చేసుకోవాలి. స్పాచులాతో చక్కగా ఈ బెల్లం మిశ్రమంలో ఈ స్వీట్ పొటాటో అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులో నేను ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేయలేదండి. ఇలానే చాలా బాగుంది. మీకు నచ్చినట్టయితే 1/2 టీ స్పూన్ వరకు వేయొచ్చు. స్వీట్ పొటాటో తినని వారైతే ఈ విధంగా హల్వా చేసి పెట్టండి. చక్కగా తినేస్తారు. ఇలా అంతా కలిసేటట్టు కలుపుకున్నాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. ఈ నెయ్యి నేను ఇంట్లో ప్రిపేర్ చేసింది కాబట్టి హల్వా అయ్యేసరికి టేస్టీగా మంచి సువాసనతో బాగుందండి. ఇంట్లో చేసిన నెయ్యితో హల్వా చేస్తే చాలా బాగుంటుంది. నెయ్యి అంతా హల్వాకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇది పక్కన స్టవ్ పైన పెట్టేసి కాసేపు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇదే స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఇందులో జీడిపప్పు పలుకులు వేసానండి, ఒక గుప్పెడన్ని. అలానే 10 నుంచి 12 వరకు కిస్మిస్ యాడ్ చేశాను. కిస్మిస్ చక్కగా పొంగినంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేయాలి. హల్వా కూడా ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందండి. మధ్యలో కలుపుతూ 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాము అంటే ప్యాన్ నుంచి ఈ విధంగా సపరేట్ అవుతుందన్నమాట. నెయ్యి కూడా కాస్త బయటికి రిలీజ్ అవుతుంది. ఇలా కలుపుతుండగా మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని 1 టేబుల్ స్పూన్ వరకు ఇందులో యాడ్ చేసేసాను. మిగతాది గార్నిష్ కోసం పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకోవడమే. వేడిగా ఉండేటప్పుడు తింటే ఇంకా బాగుంటుంది. కాస్త చల్లారిపోతే వేడి చేసుకునైనా తీసుకోవచ్చు. చూసారు కదా, కలర్ఫుల్గా టేస్టీగా చాలా బాగుందండి. ఉపవాసం చేసే వాళ్ళు కూడా దీన్ని అయితే పలహారంగా తీసుకోవచ్చండి. నేను చేసి ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అలానే మన ఛానల్లో ఉండే హల్వా రెసిపీస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి విజిట్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.